శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శాంతి అనే మాటని మనం తరచుగా వాడుతూ ఉంటాం. ఏ క్రతువు చెయ్యండి, ఏ పెద్ద పూజ చెయ్యండి, చిన్న పూజ చెయ్యండి, నిద్ర లేచినది మొదలు నిద్రపోయేంత వరకు ఏ వ్యక్తి అయినా ఏ జీవి అయినా లోకంలో కోరుకునేది ఏది అంటే శాంతి. అందుకే ఒక కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసినప్పుడు ఓం శాంతి 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 అంటాం. శాంతి అన్న మాటకు అర్థం నేను ప్రశాంతంగా ఉండడం, నేను ఉద్వేగమునకు గురి కాకుండా ఉండడం. అదే సమయంలో నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా నా యొక్క నడవడి వలన ఉద్వేగమును పొందకుండా ప్రశాంతతని కోల్పోకుండా ఉండేటట్టుగా ప్రవర్తించడం. ఇంకొంచెం పైమెట్టు ఎక్కగలిగితే ఒక వ్యక్తి అక్కడ ఉన్న కారణం చేత మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతత కలగడం. మనస్సులో కలిగినటువంటి ఉద్వేగములు అణిగిపోయేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి సంస్కృతి కలిగిన మనస్సుకి ఉన్న అధ్యవసాయముతో కూడుకున్న శక్తి ఉన్నదే అది సర్వోత్కృష్టమైనది, అది సమాజమునకు హితకరము. అటువంటి శాంతి స్థాపనకు ప్రత్యేకంగా ప్రబోధం ఒక్కటి సరిపోదు. అందరూ ప్రశాంతంగా ఉండండి, అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం వలన ఉపయోగం ఉండదు. నిజానికి మీరు సామాజికంగా ఎన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తారో అవన్నీ దీని కొరకు అంటే శాంతి స్థాపన కొరకి. ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకోవడం శాంతి భద్రతలను నిర్వహించడం కోసం. న్యాయస్థానాలు ఉండేది శాంతిని నెలకొల్పడం కోసం. రక్షక భట నిలయములు ఉండేది శాంతి స్థాపన కొరకు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాల్ని నిర్వహించేది సమాజములో శాంతి స్థాపన కొరకు. యజ్ఞయాగాది క్రతువులు చేసేది లోకశాంతి కొరకు. ఎక్కడ ఎవరు ప్రయత్నించినా యథార్థమునకు చరమ ప్రయోజనమేది అంటే శాంతి. ఇవాళ ఉదయం ఆ కళ్యాణం చేశాము అంటే దాన్ని శాంతికర కళ్యాణము అని పిలుస్తారు. అందరి యొక్క ప్రశాంతత కొరకు ఈశ్వర కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇందులో ఈ శాంతి అనేటటువంటిది మొట్టమొదట ఎక్కడ ప్రారంభం కావాలి వెతికి పట్టుకున్నారు ఋషులు. అది సనాతన ధర్మము యొక్క వైభవం, అది వివాహ వైశిష్ట్యం. శాంతి ఎక్కడ ప్రారంభం కావాలి అంటే
స్త్రీ పురుషులిద్దరూ దంపతులు అన్న పేరుతో కలుసుకునేటటువంటి వ్యవస్థలో ఆ శాంతి ప్రారంభం కావాలి. అసలు ఇద్దరి మధ్య సరి అయిన అవగాహన లేదనుకోండి, దంపతులన్న పేరుతో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నా వాళ్ళకి వాళ్ళు బరువు, వాళ్ళు సమాజమునకు బరువు. వాళ్ళకి వాళ్ళు శాంతిని పొందలేరు, వారి వలన సమాజము కూడా శాంతిని పొందలేరు. వారు సమాజమునకు ఆదర్శము కాలేరు. అలా కాకుండా ఉండాలి అంటే దంపతుల మధ్య గొప్ప అవగాహన ఉండాలి. అందుకే భారతీయ వివాహ వైశిష్ట్యమంతా ఎక్కడున్నది అంటే దాన్ని ఏదో ఒక క్రతువుగా నిర్వహించరు. ఆ క్రతువు యొక్క ప్రధాన కర్తవ్యము, మూల ఉద్దేశ్యము ఏదై ఉంటుంది అంటే మనుష్యుల యొక్క మనసుకి పరిణితి కల్పించడం. అసలు నువ్వు ఇలా ప్రవర్తించాలి అనేటటువంటి విశేషాన్ని స్థాపించడం. అందులో మంగళసూత్ర ధారణము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంగం. దాని పేరే మంగళసూత్రము. సూత్రము అంటే కట్టబడేటటువంటి ఒక తాడు, అది మంగళసూత్రము. సర్వమంగళములు అందులోనే ఉన్నాయి. అందుకే దానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సర్వమంగళాస్వరూపిణి. ఆ సర్వమంగళాస్వరూపిణి ఎవరో కాదు, పార్వతీదేవి. ఆ తల్లి లోకములకు మంగళం చెయ్యడం వినా వేరొకటి చెయ్యడము తెలియనటువంటి తల్లి. అటువంటి సర్వమంగళాదేవిని ఆవాహన చేస్తారు. ఈ ఆవాహన చేసేటటువంటి విశేషంలో శబ్దమునకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఒక చోట మంత్రాన్ని ఎత్తి పలకవలసి ఉంటుంది, ఒక చోట మంత్రాన్ని దింపి పలకవలసి ఉంటుంది, ఒక చోట సమంగా పలకవలసి ఉంటుంది. ఎక్కడ స్వరంతో మంత్రాన్ని ఎలా పలకాలో అలా బ్రహ్మస్థానంలో ఉండేటటువంటి వ్యక్తి, మిగిలినటువంటి ఆ పురోహిత మండలి వేదమంత్రములను పఠించినటువంటి కారణం చేత ఆ దేవతలు బయలుదేరి వస్తారు. వాళ్ళు సూక్ష్మ రూపాలలో వస్తారు. పూర్వం ఆ శక్తి కలిగినటువంటి వాళ్ళు దేవతలు రావడాన్ని దర్శనం చేసేవారు. ఈ మధ్య కాలంలో కూడా కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పాదయాత్ర చేస్తూ వెళ్ళిపోతూ శిథిలమైన దేవాలయాలలో విడిది చేసినప్పుడు ఆలయంలో ఉన్నటువంటి దేవతలతో వారు మాట్లాడినటువంటి సందర్భములను గుర్తించి వారంతట వారు ఎప్పుడూ ప్రకటించకపోయినా ఆ తరువాత దాని వైభవాన్ని తెలుసుకుని చెప్పినటువంటి పెద్దలు ఇప్పటికీ నాకు అనుభవంలో ఉన్నారు. మహాత్ములు చూడగలరు. యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు. శ్రీరామాయణ కాలంలో అటువంటి ఉపాసనా బలం ఉండేది కాబట్టే పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చినటువంటి వైనాన్ని దశరథ మహారాజు గారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు, సభలో ప్రవేశించినటువంటి వాళ్ళు అందరూ చూడగలిగారు. ఇవాళ మనకి అనుష్ఠాన బలం కోల్పోయిన కారణం చేత దేవతలు వచ్చినా చూడగలిగినటువంటి శక్తి మనకి లేదు. మధ్యందినటువంటి సూర్యబింబాన్ని చూడ్డానికి ఈ కంటికి శక్తి ఎలా సరిపోదో, దేవతల యొక్క ఆగమనాన్ని చూడ్డానికి ఉపాసనా బలం క్షీణిస్తే ఆ వ్యక్తి యొక్క సత్తువ సరిపోదు. కానీ ఇప్పటికీ శబ్దమునకు లొంగి ఆ దేవతలు వస్తారు. అందుకే శబ్ద బ్రహ్మము అంటారు. ఆ శబ్దము, ఆ కదలిక ఆ పరదేవతా స్వరూపమే. అందుకే పరా పశ్యంతి మధ్యమ వైఖరీ స్వరూపమై ఆ తల్లియే ఉంటుంది. ఆ వేద మంత్రాన్ని పలికినప్పుడు ఆ దేవత వచ్చి ప్రవేశిస్తుంది. ఆ సూత్రమునందు ప్రవేశింపచేస్తారు. శతమానములని రెండిటిని కడతారు. శతమానము అన్న పేరు రావడానికి కారణం శతనిష్క పర్యంతమైనటువంటి బంగారము చేత తయారు చేయబడుతుంది కాబట్టి దానికి శతమానము అని పేరు. 100 నిష్కములతో దాన్ని తయారు చెయ్యాలి అని. మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో అమ్మవార్లకి మంగళసూత్రాలు చేయించినప్పుడు ఆ శతనిష్క పర్యంతమైనటువంటి సువర్ణ శతమానములతోనే చేయించాం. దానికి కొలత 100 నిష్కములతో ఉండాలి అని. అందుకని వాటికి శతమానములు అని పేరు వచ్చింది. దాంట్లోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. మీరు వివాహ క్రతువు చూస్తే ఒక్క
ఒక్కొక్కటి చేసేటప్పుడు ఒక్కొక్క దేవతని పిలిచి ఆవాహన చేస్తారు. యజ్ఞోపవీతం వేస్తున్నారనుకోండి, ఒక విషయం చెప్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. యజ్ఞోపవీతాన్ని తెచ్చి ప్రజాపతికి వెయ్యలేదు. సృష్టిలో మొదట ఉన్నవాడు ప్రజాపతి. ప్రజాపతి ఎంత స్వయంగా ఈ సృష్టిలో మొట్టమొదటే ఉన్నాడో ఆయనకి యజ్ఞోపవీతం కూడా అంత సహజముగా ఉన్నది. ఆయన యజ్ఞోపవీతాన్ని చూసి యజ్ఞోపవీతాన్ని తయారు చేశారు తప్ప సృష్టిలో ఈశ్వరుడు ఎంత స్వయంభువో, ఎంత మొదటి నుంచి ఉన్నాడో ఈ యజ్ఞోపవీతము కూడా అలా సృష్టి ఆరంభము నుండి ఉన్నది. అంత గొప్పదైన ఈ యజ్ఞోపవీతాన్ని అంటారు. అయితే ఆ యజ్ఞోపవీతాధిష్టాన దేవతని మంత్రముల చేత పిలిచి ఆ యజ్ఞోపవీతంలోకి ప్రవేశపెడతారు. అలాగే మంగళసూత్రం కట్టేటప్పుడు మంగళసూత్రంలోకి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. రక్షాబంధనం చేసేటప్పుడు ఆ రక్షాబంధన సూత్రంలోకి తత్సంబంధమైనటువంటి దేవతని ఆవాహన చేసి ప్రవేశపెడతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది.